ఏంటి సౌండ్? అయినా ఎవరూ లేకుండా సౌండ్ ఎలా వస్తుందిలే? ఎవరెతను? గేటు క్లోజ్ చేసింది. అంటే గోడ దూకొచ్చాడా? కంపదీసి దొంగనా? అయ్యో నిన్ను! ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. చూసానే, ఎక్కడ చూసాను? ఇతను నన్ను యాక్సిడెంట్ చేసి చంపినవాడు. ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చాడు? ఇక్కడేం పని? ఏయ్ ఏయ్, నువ్వు నన్ను చంపిన వాడివి కదా, నీకు ఇక్కడేం పని? ఆయన మా ఆయన దగ్గర నుంచి పారిపోయి మళ్ళీ ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు? చెప్పు. నిన్నే అడిగేది. నీకు ఇక్కడేం పని? ఆగు. ఎవరి కోసం వచ్చావు? ఏయ్, ఇంట్లోకి వెళ్తే చంపేస్తా నిన్ను. నీతోనే మాట్లాడుతున్నాను రా. ఏయ్, అయ్యో, వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? వీడిని ఎవరు రమ్మన్నారు? అయ్యో, ఏయ్, నీకే చెప్పేది, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. చెప్తుంది నీకే. అయ్యో, ఏం చేయాలి? గుప్తా గారికి చెప్తే వీడిని మా ఆయనకి పట్టిస్తాడు. చెప్తాను నిన్ను పని. గుప్తా గారు ఎక్కడున్నారు? నన్ను యాక్సిడెంట్ చేసి చంపినవాడు మా ఇంటికి వచ్చాడండి. మీరు వెళ్ళి మా ఆయనకి. అయ్యో, ఈయన కూడా కనిపించడం లేదే. వీడెందుకు వచ్చాడో ఏంటో. ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి? ఎవరికి? ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏయ్, నా పిల్లల రూమ్కి ఎందుకు వెళ్తున్నావు? నన్ను చంపింది సరిపోలేదా? నా పిల్లలు ఏం తప్పు చేశారు? వాళ్ళ జోలికి వెళ్తే చంపేస్తాను నిన్ను. అమ్మయ్యా, పిల్లల కోసం రాలేదు. ఏ, ఎవరి కోసం వెతుకుతున్నావు? అడుగుతుంది నిన్నే. మాట్లాడు. ఎవరి జోలికైనా వెళ్ళావో నిన్ను నేనే చంపేస్తాను చెప్తున్నా. ఆగు. ఏయ్, నువ్వు మా ఆయన దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు ఇక్కడే పని? ఏం చేయడానికి వచ్చావు? అడుగుతుంది నిన్నే. ఆగురా. ఇప్పుడు ఆయన్ని లేపితే ఆయన వీడిని పట్టుకుంటారు. ఏమండి? అయ్యో, ఏమండి లేవండి. వాడేవో నేను చేస్తాడోనని చాలా భయంగా ఉంది. ఏమండి లేవండి త్వరగా. ఏమండి? అయ్యో, ఇప్పుడు ఏమండి?
ప్లీజ్. ఏమండి? ఆరు పిలిచినట్టు అనిపించింది ఏంటి? నేనేనండి, నేనే పిలిచానండి, నేనే. బయటకు రండి. ఆ డ్రైవర్ మన ఇంట్లోనే ఉన్నాడు. నేను మీకు చూపిస్తా. రండి త్వరగా. నీలా నీలా లేదు కదా? రండి రండి, ఈ రూమ్లో. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడే, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వేంటి ఇక్కడ? మీకొక ట్విస్ట్ ఇద్దామని వచ్చాను మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రండి చెప్తా. ఆగు. ట్విస్ట్ మరి బాగా దగ్గరికి వచ్చేసింది. నీకేమన్నా పిచ్చా? ఎందుకు వచ్చావు? అమర్ చూసాడంటే నేను చంపేస్తాడు. చంపేది నన్ను ఒక్కడే కాదు మేడం, మిమ్మల్ని కూడా. ఏమండి, వాడు రావడం నా కళ్ళారా చూశాను. వాడు నా ముందు నుంచి ఇటు వచ్చాడు. కావాలంటే చూడండి, డోర్ కూడా ఓపెన్ ఉంది. నేనైనా డబ్బుల కోసం ఆ పని చేశాను. మీరు పక్కనే ఉండి ఇదంతా నడిపించారని ఆయనకి తెలిస్తే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా ప్లీజ్. పోవడానికి రాలేదు మేడం, సారికి నిజం చెప్పడానికి వచ్చా. రే, నీకేమన్నా పిచ్చా? అలా చేస్తే నిన్ను చంపేస్తాను రాయ్. మీరు డబ్బులు ఇవ్వకపోయినా నేను చస్తా. అదేదో ఆయనకి నిజం చెప్పి చచ్చిపోతా. ఏమండి, ఏమండి ఆగండి, ఏమండి ఆగండి, ఏమండి. అయ్యో, నా మాట వినండి. అరే సారు పైకెళ్తున్నారే, నేను పైకెళ్ళి చెప్పొస్తా. నువ్వు ఇలానే భయపడకుండా మనశ్శాంతిగా ఉండాలంటే నేను అడిగింది చెయ్యాలి, లేకుంటే. ప్లీజ్, ముందు నువ్వు ఈ ఇంట్లో నుంచి అమర్ కంట పడకుండా వెళ్ళరా ప్లీజ్. నేను నీకు ఫోన్ చేస్తాను, ప్లీజ్ వెళ్ళు. ఒక్క నిమిషమా? ఏమండి, 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 ఆ డ్రైవర్. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఏమండి, వాడు ఇక్కడే ఉన్నాడండి. అయ్యో, వాడు ఏం చేస్తాడు? వెళ్ళు. డోరు క్లోజ్ చేసిందంటే
వాడు వెళ్ళిపోయి ఉంటాడా? అసలు అసలు వాడు ఎందుకు వచ్చినట్టు? అబ్బా! ఏమైందిరా? మర్చిపోయిన భయాన్నే కాదు, ఇంకెప్పటికీ మర్చిపోకుండా చేసొచ్చా. డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుందా? తెలీదు, ఫోన్ చేస్తానంది. బాగా భయపడింది. వణక్కం మేడం. రేయ్, పిచ్చి పట్టిందా నీకు? ప్రాణాల మీద ఆశ లేదా? అమర్ చేతికి దొరికితే ఈ పోటీకి చచ్చేవాడివి. డబ్బులు కావాలని రిక్వెస్ట్ చేశా, బెదిరించా, మీరే వెళ్ళలేదు. నేనేం చేసి పూడుస్తాను మేడం? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. నేనడిగిన దుడ్లు ఇచ్చేసుంటే ఇలాంటి పనులు చేసే అవసరం నాకుండేది కాదు మేడం. ఇప్పుడు జస్ట్ మిలిటరీ అతనికి అడుగు దూరంలో ఆగిపోయా. ఇప్పుడు దుడ్డు ఇవ్వకుంటే ఈసారొచ్చి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తా. మీ ఇష్టం మేడం. రేయ్, ఆటలాడుకున్నాతో చూడు. నాకు 2 రోజులు టైం ఇవ్వు, డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. సరే మేడం, అప్పటిదాకా నేను ఎదురు చూస్తా ఉంటాను మేడం. తప్పు చేశాను, వీణ్ణి ఇంత దూరం రానిచ్చి తప్పు చేశాను. ఇప్పుడు డబ్బులిస్తే వెళ్ళిపోతాడన్న గ్యారంటీ కూడా లేదు. అలా అని వీడిని శాశ్వతంగా నా దారి కడ్డు రాకుండా చేసేస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు. నేనెక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ నా శక్తులు సరిపోవడం లేదు. నాలో లోపం ఉన్నదా, లేదా ఇది ప్రయత్న లోపమా, లేదా నేను వశీకరణానికి సిద్ధంగా లేనా? నాకు సమాధానం కావాలి, నాకు సమాధానం కావాలి, సమాధానం కావాలి. దేవా, అదే ఆగు ఘోరా, నీ అపజయం నీ మొహంలో నాకు కనిపిస్తుంది. తప్పెక్కడ జరుగుతుందో తెలియడం లేదు, కానీ ఏం చేసినా ఆ ఆత్మని బంధించలేకపోతున్నాను దేవా. అపజయమే ఎరుగని ఘోరాను నేను దేవా. అలాంటిది ఈ ఆత్మ విషయంలో ఇన్నిసార్లు ఎందుకు విఫలమవుతున్నానో తెలియడం లేదు. సాయం వస్తుందన్నారు, మరి నా గమ్యానికి చేరుస్తుందన్నారు. వశీకరణ ఎందుకు అంత కష్టమో అర్థమైందా ఘోరా? ఎందుకు నీకంటే ముందు అంతమంది విఫలమయ్యారో అర్థమైందా? అయినా నీకు ఇంకా ఎక్కువ సమయం లేదు ఘోరా. ఇంకో 4 రోజుల్లో పౌర్ణమి ఉంది. అంతలోపే నువ్వు ఆత్మని బంధించాలి. ఆత్మని నువ్వు బంధించలేకపోతే ఇప్పటిదాకా నువ్వు పడిన కష్టం వృధా అవుతుంది. కానీ ఆ ఆత్మని నువ్వు వశీకరిస్తే నిన్ను మించిన శక్తిమంతుడు ఉండడు. నీ ఇన్నేళ్ల శిక్షణకి సమాధానం ఆ ఆత్మ, నీ పుట్టుకకి సార్థకం ఆ చావు. ఎలా ఎలా ఆత్మను బంధించాలో తెలియడం లేదు దేవా, తెలియడం లేదు. నాకు వెంటనే సాయం కావాలి. నువ్వే నాకు సాయం చెయ్యాలి దేవా. ఈ కార్యాన్ని ఏ ఆటంకం రాకుండా పూర్తి చేయడానికి నీకొక సహాయాన్ని నేను పంపుతున్నా. ఏంటా సాయం?
సర్పమా? నీకు సాయం చేయగల తోడు ఈ సర్పమే. ఈ సర్పంతో ఏ పనైనా సులువు అవుతుంది. ఈ సర్పాన్ని తీసుకుని ఆ ఇంట్లో వదలి ఆత్మని బంధిస్తా. అడ్డొచ్చిన ప్రాణాలు తీసైనా ఆ ఆత్మని ఈరోజే బంధిస్తా. ఇప్పుడు ఆ ఆత్మని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. పిల్లలు డ్రెస్ మార్చుకుని ఆడుకోవచ్చు కదా. జాగ్రత్త. అంజు, అయ్యో అంజు, అయ్యో అంజు, ఏమైందమ్మా? ఏమైంది అంజు? అంజు, అయ్యో రక్తం వస్తుంది. నొప్పిగా ఉందా అంజు? అయ్యో బ్లడ్ వస్తుంది. అవునమ్మా, లోపలికి వెళ్ళి పసుపు తీసుకుని రా. త్వరగా వెళ్ళు. అక్క వెళ్ళి డాడీకి చెప్తామా? పొద్దున్నే స్కూల్కి వెళ్ళకుండా ఆడుకుంటున్నామని మనల్ని తిడతారు. అంజు ఏం కాదు అంజు. అయ్యో ఏం కాదమ్మో, వెళ్ళి చెప్పండి. అంజు, అంజు ఏం కాదు నాన్న, కొంచెం పసుపు పెడితే తగ్గిపోతుంది. ఏడవద్దు. అమ్మో వెళ్ళి ఎవరైనా పిలుచుకుంటా త్వరగా. ఆనంద్, ఆకాష్ మీరైనా వెళ్ళండి రా. అంజు ఏం కాదులే, ఏం కాదులే నాన్న. అయ్యో నేను ఏమి చేయలేకపోతున్నాను. అంజు, అంజు ఏం కాదు నాన్న. ఆనంద్ వెళ్ళి మిస్ అమ్మని తీసుకురా. అబ్బో అలాగే అక్క, త్వరగా రా. అంజు అంజు ఏం కాదు అంజు. మిస్ అమ్మా, మిస్ అమ్మా త్వరగా రా. మిస్ అమ్మ వచ్చేస్తుంది. ఏం కాదు ప్లీజ్. అయ్యో అంజు ఏం కాదులే నాన్న, ఏం కాదు, త్వరగా తగ్గిపోతుందిలే. మిస్ అమ్మా త్వరగా రా. వచ్చేస్తుందిగా, ఏడో అంజు. అయ్యో మంట అంజు, అంజు అంజు ఏం కాదు నాన్న. ఏడోకరా. ఏం కాదు అంజు, మిస్ అమ్మ వచ్చేస్తుంది. ఏడో. దేవుడా, నువ్వు ఉన్నావా అసలు? నా బిడ్డ నా కళ్ళ ముందే ఇంత బాధపడుతున్నా, ఏమీ చేయలేకపోతున్నా. కష్టాన్ని తీర్చలేని తల్లిగా పక్కనే ఉండి ఉపయోగం ఏంటి? మంట అంజు, అంజు ప్లీజ్ అంజు, ఏడొద్దంజు. ఏం కాదంజు, ఏం కాదు అంజు. అంజు నీకేం కాదు నాన్న. అంజు, అంజు ప్లీజ్, అంజు ప్లీజ్ ఏం కాదు, ఏడొద్దంజు. మంట, అయ్యో ఏం కాదంజు, ప్లీజ్ ఏం కాదు. నా బిడ్డ బాధతో వెలవెలలాడిపోతుంది. కొంచెం దయచేసి దయచేసి నా బిడ్డ బాధని తీర్చేలా కొంచెం మార్గం చూపించు. ప్లీజ్ అంజు. మిస్ అమ్మ ఎక్కడ కనిపించడం లేదు. అయ్యో కనిపించట్లేదా? ఇప్పుడెలా? ప్లీజ్ అంజు, కనిపించలేదా? ప్లీజ్ అంజు. కనపడకపోవడం ఏంటి? పోనీ ఎవరినొకరిని పిలువు. తాతయ్య, అమ్మమ్మ, పోనీ రాతోడినైనా పిలువు. ఎవరినొకరిని పిలువురా. అంజు, అంజు. అంజు ఏం కాదు అంజు. నీకేం కాదు నాన్న, నీకేం కాదు. నీకేం కాదు నాన్న, నీకేం కాదు. అంజు